హాయ్ అస్సలాము అలైకుం నమస్తే నా అందరికీ ఈరోజు మరొక అద్భుతమైన గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ టు అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్. ముఖ్యంగా చెప్పాలి అంటే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఎవరికి అంటే కువైట్ నుండి ఎవరైతే ఫింగర్ పడి ఇండియాకి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళకి ఈ గుడ్ న్యూస్ అన్నమాట ఫ్రెండ్స్. బేసిక్గా చెప్పాలి అంటే యాజ్ పర్ కువైట్ ప్రభుత్వం అనేది రీసెంట్గా ఒక కానూన్ అనేది తీసుకొని వచ్చింది. అంటే కొన్ని ఆంక్షలు అనేది సవరించింది అనమాట. ఆ సవరించడంలో ఈ టాపిక్ని కూడా ఇన్వాల్వ్ చేసింది. యాజ్ పర్ కువైట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ 26 ప్రకారం కువైట్లో ఏం చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కువైట్ గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే ఫింగర్ పడి ఇండియాకి వెళ్ళిపోయి ఉంటారో లేదా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి ఉంటారో ఒకవేళ అలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కువైట్కి రావాలి అంటే రావచ్చా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, రావచ్చు, 100% రావచ్చు. కాకపోతే దానికంటూ కొన్ని ఇవి అనేది పాటించాలి. అవి ఏంటి? సో కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో మీకు ఒకసారి అనేది నేను చెప్తాను, వినండి. ఎవరైతే కువైట్లో ఫింగర్ పడి ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత అయినట్లయితే తిరిగి కువైట్కి రావచ్చు. సో అందులో ఎలా రావచ్చు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ అనేది కువైట్ గవర్నమెంట్ దగ్గర ఆమోదం అనేది పొందాలి. సో వాళ్ళకి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఆ అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ అనేది మీ డీటెయిల్స్ అన్నిటిని చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఈ యొక్క వ్యక్తి రావచ్చు అని ఆమోదిస్తే కన్నా మీరు 100% రావచ్చు. దానికి మీరు ఏం చేయాలి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఇండియాలో ఉన్నాను కదా, నా కువైట్లో నేను ఎలా అప్లికేషన్ ఇవ్వాలి అనేది. ఫ్రెండ్స్, మీరు రానక్కర్లేదు. యాజ్ పర్ మీ పాస్పోర్ట్, సో మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ అనేది ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నాయండి, వాళ్ళకి మీ డీటెయిల్స్ అనేది వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు ఇక్కడ జిరాక్స్ తీసుకొని సో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ దగ్గరికి వీళ్ళు తీసుకొని వెళ్ళి మీ పేరు, మీ డీటెయిల్స్ అంతా, మీ చిరునామా అన్నీ ఫిల్ చేసి సో ఫలానా రీజన్ వల్ల ఈ మనిషి కువైట్ నుండి ఇండియాకి వెళ్ళిపోయాడు ఫింగర్ పడి అని వాళ్ళకి ఒక అర్జీ రూపంలో, ఒక అప్లికేషన్ రూపంలో ఇచ్చిన తర్వాత ఆ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ అనేది కొన్ని ఆఫీసులు చెప్తుంది. సో ఆ ఆఫీసులన్నీ వెళ్ళి తిరిగి వచ్చి అన్ని సైన్స్ అన్ని సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ కువైట్ గవర్నమెంట్ అనేది ఆమోదిస్తే అప్పుడు మీరు 100% అనేది కువైట్కి వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇదే అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు మీరు అడిగారంటే అన్న నేను రావచ్చా, రావాలా, వద్దా అంటే నేను రావద్దనేసి అంట. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలి అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఎస్, ఎందుకంటే సో మనం అప్లికేషన్ పెట్టాలి, ఇక్కడ తిరగాలి, అక్కడ తిరగాలి. ఇప్పుడు మన ఇండియాలో మనం ఒక చోటకి ఒక పని చేయడానికి వెళ్ళాలి, మనకు ఒక జాబ్ కావాలి అంటే 100 చోట్ల తిరగాలి. మనం జస్ట్ కువైట్కి రావాలంటేనే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ సైన్ చేపిస్తే అది పీసీసీ అంటారు, మెడికల్ అంటారు, స్టాంపింగ్ అంటారు, అన్నీ అంటారు. సో ఆ విధంగా దీనికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఓకే అన్న, మేము ఇవి అన్నిటికీ తట్టుకుంటాం, మేము కువైట్కి రావాలి అనుకుంటున్నామంటే 100% ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే అవకాశం ఉంది. మీరు వచ్చి ఇక్కడ మీరు సంపాదించుకునే అవకాశం కూడా మీకు ఉంది ఫ్రెండ్స్. అదే అన్నమాట బేసిక్గా. ఇంకోటి ఏంటి అంటే చాలామంది మన ఇండియా వాళ్ళు ఏమవుతుందంటే కువైట్లో మెడికల్ ఫెయిల్ 100 మంది వెళ్తే 100 మందిలో 98 మంది 95 మంది వరకు చెస్ట్ ఎక్స్రేలో ఫెయిల్ అందరూ. సో వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మీరు ఫస్ట్ మెడికల్కి వెళ్ళక ముందే ప్రీ ఎక్స్రే అనేది తీపించుకొని అంటే ప్రీ ఎక్స్రే ఎక్కడ చేస్తారు అంటే సో మీరు మీ చుట్టుపక్కల ఉండే మంచి హాస్పిటల్ ఏదైనా ఉంటే, మీకు మంచి డాక్టర్ తెలుసుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాకేమైనా రోగాలు ఉన్నాయా చెక్ హెచ్ఐవి టెస్ట్ కానీ, అదేవిధంగా మీకు చెస్ట్ ఎక్స్రేలో ఏమైనా మచ్చలు ఉన్నాయా అది కానీ, అదేవిధంగా మనకు వచ్చేసి ఇదేంటి హెపటైటిస్ బి అని చెక్ చేస్తారు అది కానీ, అన్నీ
వాళ్ళు మనము మెయిన్ మెడికల్కి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఎక్స్రేలన్నీ దీంట్లో చేసుకోండి ఫ్రెండ్స్, ముందే చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డాక్టర్ని అడిగి ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెడికల్కి వెళ్ళండి. అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రూఫ్స్ అన్నీ మీరు తీసుకొని అక్కడ మెడికల్కి వెళ్ళండి. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఎక్కడైనా సరే, ఇండియాలో ఎక్కడైనా సరే. ఎందుకంటే వాడు ఒకవేళ మీరు ఫెయిల్ అన్నాడు అనుకోండి, దేనివల్ల ఫెయిల్ మీరు గట్టిగా అడగండి, నిలదీయండి, మీ ప్రూఫ్స్ చూపించండి. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రీ ఎక్స్రే చేసేటప్పుడు ఆయన కూడా డాక్టరే కదా, ఆయన కూడా ఎంబీబీఎస్ చేసి వచ్చిన డాక్టరే కదా. సో ఆయనకు అంత మాత్రం తెలీదా చెప్పండి? తెలుసు కదా. సో బీ కేర్ఫుల్ గైస్. దీన్ని పెట్టారనుకోండి, ఎవడు ఫెయిల్ అవ్వడు. ఎందుకంటే మన దగ్గర లోపం ఉంది, మన దగ్గర లోపం పెట్టుకొని ఏజెంట్ల మాటిని మనం వెళ్ళిపోతున్నాం. ఏజెంట్లే మీకు అక్కడికి వచ్చి హెల్ప్ చేయరు, మీ డబ్బులు మీరు లాస్ అయిపోతారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఎంత ఒక్కసారి మెడికల్కి వెళ్ళాలంటే 15,000, 13,000, 12,000 ఎక్కడి నుండి వస్తాయి? ఒక్కసారి ఫెయిల్ అవుతారు, 2 సార్లు ఫెయిల్ అవుతారు, 3 సార్లు ఫెయిల్ అవుతారు. ఎక్కడి నుండి తెస్తారు మేము డబ్బులు? ఫెయిల్ అయిపోతాం. అవును, ఫెయిల్ అయిపోతారు. ఎందుకు కవర్ ఫెయిల్ అయిపోతారు. మీరు ముందు ఈ పనులన్నీ చేసుకొని వెళ్ళండి, ప్రూఫ్స్ పెట్టుకొని వెళ్ళండి. ప్రీ ఎక్స్రే తీసుకోండి, మీకు తెలిసిన డాక్టర్ ఉంటే ఎక్స్రే తీసుకొని మొత్తం ప్రూఫ్స్ అన్ని పెట్టుకొని, డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని, మీకు హెచ్ఐవి ఉందా, ఎయిడ్స్ ఉందా, మీకు ఏం రోగం ఉందో అన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళండి. ఓకేనా? అప్పుడు మీరు 100% మీరు ఎలా ఫెయిల్ అవుతారో నేను చూస్తా. ఎస్, ఇది కరెక్ట్. టెంకాయ నీళ్ళు తాగండి, పచ్చిపాలు తాగండి. ఇది కాదు ఫ్రెండ్స్, మనకేదైనా వ్యాధులు ఉంటే ఫస్ట్ మనం ప్రీ ఎక్స్రే చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అలా చేయండి. ఎందుకు ఫెయిల్ చేస్తారు చెప్పండి? వాళ్ళకేమన్నా ఇద్దా ఫెయిల్ చేయడానికి? చెప్పండి. లోపం మనలో ఉంది ఫ్రెండ్స్, వాళ్ళల్లో కాదు. వాళ్ళని మనం తప్పు పడకూడదు, మన లోపం మనం చూడాలి. వీళ్ళు పీసీసీ అయిపోయింది, వీసా వచ్చేసింది, ఏజెంట్ దగ్గర 30,000, 50,000 ఇచ్చేస్తాడు ఎత్తుకొని చేసేయని. ఆ ఏజెంట్ ఓకే బుక్ చేస్తాడు, అపాయింట్మెంట్ బుక్ చేస్తారు, అలాంటి డేట్ నువ్వు ఎలా. మనం ఫ్రెండ్స్, మనం ఇది, వాళ్ళు కాదు, వాళ్ళందరూ మంచోళ్ళే. ఒకసారి ఫెయిల్ అయితే 10,000, 2 సార్లు ఫెయిల్ అయితే 10, 20, 3 సార్లు ఫెయిల్ అయితే 10, 30. ఏంటి ఫ్రెండ్స్, అవసరమా? మళ్ళీ సెట్టింగ్ అంట, ఇది కొత్తగా సెట్టింగ్ ఒకటి వచ్చింది, 40,000, 50,000, 60,000, ఇదొకటి మళ్ళీ కొత్త వ్యాపారం. దేనికి ఫ్రెండ్స్? మనం చెడగొట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్లీజ్ మీరు తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే చాలామంది పాపం ఎంతో కూలి పని చేసే వాళ్ళు కూడా కోవిడ్కి రావాలా, లేదా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అంటున్నారు. కాకపోతే మచ్చ ఏంది మచ్చ ఫ్రెండ్స్? ఏంది మచ్చ? ఎక్కడ మచ్చ చెప్పండి? ఒకడికి ఒక స్మోకింగ్ తాగే అలవాటు ఉండదు, ఒకడికి ఒక డ్రింకింగ్ తాగే అలవాటు ఉండదు, ఏమీ ఉండదు, మంచోడు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. చెప్పండి. ఇప్పుడు నీకు స్మోకింగ్, డ్రింకింగ్, ఎవ్రీథింగ్, ఆ గుట్కా, పాన్ పరాగ్ ఇవంతా అలవాటు ఉంటే ఓకే, ఐ అగ్రీ విత్ దట్. సో ఏం లేదు, ఏమి లేని వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, వేలు పెట్టి దేనివల్ల అవుతున్నారు. సో అది మీలో ఉంది ఫ్రెండ్స్ లోపం. వాళ్ళని ఎవరిని ఏమనద్దండి. మోసాలు జరుగుతున్నాయి. మోసాలు ఎలా జరుగుతాయి? నీ దగ్గర అంత ప్రూఫ్స్, ఎవిడెన్స్ పక్కాగా ఉన్నట్లయితే నువ్వు అక్కడే తీసి మాట్లాడు. అర్థమైందా? తీసి మాట్లాడు. నీకు 100% ఎందుకు ఫెయిల్ చేస్తాడో అప్పుడు అడుగు, అప్పుడు నువ్వు ఆలోచించు. ఇట్లా గట్టిగా మాట్లాడి ప్రశ్నించేతనం లేదు కాబట్టే అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. నువ్వు బెంగళూరు వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇది మీకు ఎందుకంటే యాజ్ ఏ మీ బ్రదర్గా చెప్తున్నా, నేను తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఎవరు ఊరికే ఫెయిల్ చేయరు ఫ్రెండ్స్, మనలో ఏదైనా లోపం ఉంటేనే ఫెయిల్ చేస్తారు. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీరు వెళ్ళక ముందే ప్రీ ఎక్స్రే మీకు తెలిసిన డాక్టర్ ఉంటే కన్సల్ట్ అయ్యి మాట్లాడి, నాకేమన్నా ఉన్నాయా, ఆ మెడికల్లో ఏమేమి ప్రాసెస్ చేస్తారో, ఏమేమి టెస్ట్లు చేస్తారో, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, బీపీ, హెపటైటిస్ బి, ఇంకా ఏమేమో చేస్తారో అవన్నీ ముందే చేయించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అది మీ సేఫ్టీ, మీ బెనిఫిట్, మీ మంచి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నా వీడియో కొంతమంది చూసి ఈ వీడియోని ఇంకో 10 మందికి సెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్లా క్రియేషన్స్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం. నమస్తే.